సిటిజన్ న్యూస్ కి స్వాగతం. బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక ఘట్టానికి వేదికన అసెంబ్లీ అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కలాల్ నరసింహులు గౌడ్ అన్నారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటన చేయడంతో ఆయన చిత్రపటానికి బషీరాబాద్ మండలం కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణనతో బీసీలకు సంపూర్ణ న్యాయం జరిగిందని, బీసీల హక్కుల సాధనలో బలహీన వర్గాల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు చరిత్రలో నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం దేశ బీసీ కులగణనకు మరింత బలం చేకూరుస్తుందన్నారు. ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్, మహారాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మునీరుద్దీన్, నరేష్, వాల్మీకి, జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ గౌడ్, మండల పార్టీ ఓబీసీ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు శైలుగౌడ్, పవన్ చాగు, మాణికరావు, యువ నాయకులు నరసింహులు, సిద్ధు, శ్రీకాంత్, మొబైల్ షాప్ జగదీష్, శ్రీకాంత్, గౌలి, నగేష్, ఖలీద్ పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమంటే, భారతదేశ చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు జరగని విధంగా, ఎవ్వరు చేయలేని విధంగా జనగణన చేసి, ఎప్పుడో జరిగింది. జనగణన ఎప్పుడు జరిగిందంటే 1931 బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన జనగణన ప్రభుత్వం వచ్చినప్పుడు చేయలేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పార్టీ, మన రేవంత్ రెడ్డి గారి ఆదేశంతో, వాళ్ళ ఆదరణతో మనకు జనగణన చేసి బహుజనులకంతా మేలు చేకూర్చే విధంగా మేమెంతో మాకంతా అనే రిజర్వేషన్లు కల్పించడానికి జనగణన చేసి నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టబద్ధత చేసే దాకా రెడ్డి గారు పోరాటం చేస్తారు. అడుగు బలహీన వర్గాల కోసమే రేవంత్ అన్న గారు పాటుపడుతున్నారు. మనమంతా కూడా దృష్టి పెట్టుకొని రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత బాధ్యత ఉంది. ఈ సందర్భంగా మరొకసారి రేవంత్ రెడ్డి గారికి యావత్ తెలంగాణ ప్రజల తరఫున జై హింద్, జై కాంగ్రెస్. లెక్కలు మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ మొత్తం రికార్డు ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా పూర్తి చేశారు. కాబట్టి దీనికి అవకాశంగా అందరికీ ముఖ్యంగా రిజర్వేషన్లు అన్ని వర్గాల్లో, చదువులో కానివ్వండి, ఉద్యోగాలలో కానీ రిజర్వేషన్లు సులభంగా జరుగుతాయి. ఏ ప్రభుత్వము ఇంతవరకు ఈ పని చేయలేదు. ఇది ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా మనకు అందించారు కాబట్టి దానికోసం ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యంగా మన ప్రభుత్వము, ముఖ్యమంత్రి చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు కూడా అన్ని పనులు చేస్తారు.